Namaste, welcome to Vijay Kranti, Voice of Telangana. This is Mani. నియోజకవర్గానికే పెద్ద ఆసుపత్రి అంటే ఎట్లుండాలి? అధునాతన వస్తువులు, స్పెషలిస్ట్ డాక్టర్లతో సేవలు అందాలి. పేదోడికి మంచి వైద్యం అందుతుందన్న ధీమా ఉండాలి. కానీ ఇక్కడ పరిస్థితి మరోలా ఉంటుంది. ఏరియా ఆసుపత్రి పేరు చెబితేనే రోగులు హడలిపోతున్నారు. కనీస వైద్యానికి కూడా నోచుకోకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ఇది ఎక్కడ, ఏ నియోజకవర్గం, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులేంటన్నది ఇప్పుడు చూద్దాం. పేరుకేనా పెద్ద ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందని వైద్య సేవలు, రాత్రైతే రోగులకు తప్పని తిప్పలు. పేరుకే 24 గంటల ఆసుపత్రులు, కావాల్సిన మందులుండవు, సరిపడా డాక్టర్లుండరు. మాతా శిశు కేంద్రంలో కాన్పులు అంతంత మాత్రమే. మూతపడిన ఆక్సిజన్ ప్లాంట్, పనిచేయని వెంటిలేటర్లు. 52 మంది డాక్టర్లు అవసరం ఉండగా సుమారుగా 14 మంది డాక్టర్లతో నెట్టుకొస్తున్న వైద్యం. ఇది హుజూర్ నగర్ ఏరియా ప్రభుత్వాసుపత్రి దుస్థితి. పేరుకే పెద్ద ఆసుపత్రి అయినా అక్కడ రోగులకు మందులుండవు, కనీసం ఎక్స్రే తీసేవారు ఉండరు, డాక్టర్లు సమయానికి రారు. మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో పరిస్థితి మరీ ఘోరం. సరిపడా వైద్యులు లేకపోవడంతో గర్భిణులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాన్పుల కోసం వచ్చేవారిని ప్రైవేట్ ఆసుపత్రికే వెళ్లండని సిబ్బంది చెబుతున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలోని దుస్థితి ఇది. వర్షాల వల్ల మలేరియా, డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తుండటంతో రోగులు ప్రభుత్వాసుపత్రులకు క్యూ కడుతుంటారు. ఈ సమయంలో హుజూర్ నగర్ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిని మందుల కొరత వేధిస్తోంది. అవసరమైన యాంటీబయాటిక్స్ అందుబాటులో లేకపోవడంతో పేషెంట్లను మందులు బయటకు తెచ్చుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. దీంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. మందులు, టెస్టులు అన్నింటికీ బయటకు వెళ్లమని చెబుతుండటంతో డెంగ్యూ లాంటి జ్వరాల విషయంలో ఆలస్యం చేస్తే ప్రాణాల మీదకి వచ్చే ప్రమాదం ఉందని కొందరు తప్పక ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారు. ఆరోగ్యం కాపాడుకోవడం కోసం వేల రూపాయలు ఖర్చు చేసుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. మరోవైపు హాస్పిటల్లో వెంటిలేటర్ ఉన్నా అది అవసరానికి పనిచేసే స్థితిలో లేదని పలువురు పేషెంట్లు చెబుతున్నారు. మాతా శిశు కేంద్రం విషయానికొస్తే 100 పడకల ఆసుపత్రిలో కేవలం 2 గైనిక్ డాక్టర్లు ఉన్నారు. దీంతో కాన్పులు చేయలేక గర్భిణులను వేరే ఆసుపత్రులకు రెఫర్ చేయాల్సి వస్తున్నది. ఇక చేసేది లేక పేద ఆడబిడ్డలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించడం తప్పడం లేదు. గతంలో నర్సు అశ్రద్ధ వల్ల తల్లి బిడ్డ చనిపోయిన ఘటనతో మాతా శిశు కేంద్రానికి రావాలంటేనే భయపడుతున్నారు. గతంలో ఇచ్చిన కేసీఆర్ కిట్లు ఇవ్వకపోగా న్యూట్రిషన్ కిట్లు బంద్ చేశారని పలువురు చెబుతున్నారు. సో వ్యూవర్స్, దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.